ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్దిదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండితో పాటుగా తృణధాన్యాలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జూన్ నెల నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి రాగులు పంపిణీ చేసేందుకు సిద్దమవుతుంది. రేషన్ కార్డులు ఉన్నవారు రేషన్ బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. ఈ రాగుల పంపిణీకి సంబంధించిన వివరాలు కూడా ఇలా ఉన్నాయి. ప్రతి నెల 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబం 2 కేజీల రాగులు కావాలనుకుంటే ఆ మేరకు ఇచ్చే బియ్యాన్ని మినహాయించేలా ప్లాన్ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమి సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. 2024 ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలకు సంబంధించి దీర్ఘకాలికంగా పౌర సరఫరాల శాఖలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మార్చి తీరుతామంటూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిజ్ఞని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న ఆ పంపిణీ వ్యవస్థలో రాగులని పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటామని మొదటగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ కూడా ప్రజలందరికీ కావాల్సిన పౌష్టిక ఆహారాన్ని ఉచితంగా అందిస్తూ పౌష్టిక ఆహారాన్ని ప్రజా వ్యవస్థలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తామంటూ కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే రేషన్ కార్డు లబ్ధిదారులకి ఆంధ్రప్రదేశ్ లో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూన్ 1వ తారీఖు నుంచి రేషన్ కార్డు మీద రాగులు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా కూడా ఎవరు కూడా ఎవరైతే రేషన్ కార్డుదారులకి పౌర సరఫరాల శాఖ నుంచి రాగులు అందజేసిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి ఈ నిర్ణయం తీసుకో పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 25,000 మెట్రిక్ టన్నుల రాగులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అవసరమయ్యే పరిస్థితి ఉంది. ఈ మేరకు 25,000 టన్నుల రాగులను ప్రభుత్వం అయితే కొనుగోలు చేయబోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా టెండర్ నోటీసులు జారీ చేయడంతో ఇది ఖచ్చితంగా అమలు జరిగి తీరుతుందని కూడా ప్రజలు నమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రేషన్ కార్డులు అందరికీ కూడా ఇదొక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. ఇదొక పెద్ద ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఇస్తున్న అవకాశం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా రాగులకు సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎక్కువగా అవసరమై ఉపయోగపడే ఒక ప్రధాన సరుకులకు సంబంధించి కూడా ఒక ప్రధాన అస్త్రం అని చెప్పుకోవచ్చు. దీన్ని ప్రజల నాడి అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ప్రభుత్వం పట్టుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకి బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి ప్రధానంగా ఇస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికీ అనుగుణంగా ఏదైతే తృణధాన్యాలను కూడా పంపిణీ చేయాలనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ఆశ్చర్యం, ఆనందం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ నెల నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం దక్కనుంది. ముఖ్యంగా ఏదైతే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా బియ్యానికి బదులు రాగులు ఉచితంగా పంపిణీ చేస్తారని కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రాగుల పంపిణీకి సంబంధించి వివరాలు అయితే ప్రతి నెల 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబం 2 కేజీలు రాగులు కావాలనుకుంటే ఆ మేరకు ఇచ్చే బియ్యాన్ని మినహాయించేలాగా అధికారులు దీనికి కొంత మేరకు రికార్డు తయారు చేశారు. అయితే ఏడాదికి దాదాపుగా 25,000
మెట్రిక్ టన్నుల రాగులు అవసరమవుతాయని కూడా ఆ పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అంచనా కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తాజాగా టెండర్ నోటీస్ జారీ చేయడంతో జూన్ నెల నుంచి కూడా ఈ రాగులన్నీ పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న వారికి కూడా ఈ నెలలో కూడా కందిపప్పు అరాకొరగా అందుతున్న నేపథ్యంలో బియ్యం పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉందని ప్రజలు కొంత మేరకు వాపోతున్న పరిస్థితి ఉంది. గత 2-3 నెలలుగా ఆ కందిపప్పు ఆ రేషన్ ద్వారా ఇవ్వటం కొంత మేరకు నిలిచిపోయిన పరిస్థితిలో ప్రజలు కొంచెం బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఆ పెదవి విరుస్తున్న పరిస్థితి ఉంది. మార్చి నెలలోనైనా ఇవి ఇస్తారా అని కొంత మేరకు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆ నెలకి సరిపడా ఆ కందిపప్పు రావట్లేదని MDU వాహనాలకు ఆ సిబ్బందికి ఆ ప్రజలు ఇంటి వద్దకు వచ్చినప్పుడు చెప్తున్న ఆ పరిస్థితి ఉంది. ముఖ్యంగా బయట మార్కెట్ లో కిలో కందిపప్పు 160 రూపాయల నుంచి క్వాలిటీని బట్టి మంచిదాన్ని బట్టి 180 రూపాయల వరకు కూడా ఆ ప్రజలు కొంటున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం రేషన్ కందిపప్పు ద్వారా సరఫరా చేయకపోవటం వలన ఆ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. నాణ్యత పేరుతో వ్యాపారులు కందిపప్పు ఎక్కువ ధర చెప్పడంతో ప్రజలు బాగా ఆర్థికంగా కుదేలవుతున్న పరిస్థితి ఉంది, ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. బయట కొనాలంటే ఆర్థిక భారం పడుతుందంటూ కూడా ఆ ప్రజలు వాపోతున్న పరిస్థితి ఉంది. రేషన్ కార్డులు ఉన్నవారు ముఖ్యంగా ఆ కందిపప్పు ప్రభుత్వం ఇస్తానన్నది కాబట్టి కందిపప్పు కోసం 1000 టన్నులతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మే నెలలో కందిపప్పు వస్తుందని కొంత మేరకు అంచనా వేస్తున్నారు. అలాగే కందిపప్పు వచ్చే నెలలో సరఫరా అయితే లబ్ధిదారులకి పంపిణీ చేస్తామంటూ కూడా పౌర సరఫరా అధికారులు ఇప్పటికే తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేషన్ కార్డుదారులకి బియ్యం పంచదార మాత్రమే ఇవ్వటం ప్రజలకు కొంచెం ఇబ్బందికర పరిస్థితి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే తృణధాన్యాలతో పాటు ఆ ప్రభుత్వం ఇస్తాము అన్న ప్రతి ఒక్కరు కూడా ఇస్తే బాగుంటుందని రాబోయే రోజుల్లో పూర్తిగా ఆ ఎండాకాలం ఆ డ్రై 3 నెలల్లో కూడా ప్రజలకు కొంత మేరకు ఆర్థికంగా వాళ్ళకి కుదేలయ్యే పరిస్థితి ఉంది. మిగతా కాలంలో మిగతా రోజుల కన్నా ఎండాకాలం కొంత మేరకు ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం తగ్గే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రాబోయే 3 నెలలు ప్రభుత్వం తృణధాన్యాలు కానీ అలాగే కందిపప్పు పంచదార బియ్యం మొత్తం కూడా ప్రజలకు అందజేస్తే ఆనందపడతాం అన్న ఆ కోణంలో ప్రజలు ఇప్పటికే పౌర సరఫరా శాఖ అధికారులకు కానీ ఆ ఎండలకు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.